హో మై మాధవన్ హో మై శైతాన్ హలో గైస్ అదే అర్థమైపోయి ఉంటుంది కదా. యూజువల్ గా మనం హారర్ సినిమాలు చూడడం అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి వీడియో కూడా పెట్టాం. నువ్వేంట్రా శైతానికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారేమో, అందుకే ఒక బ్యాచ్ వేసుకొని వెళ్ళారనమాట. కొంచెం భయపడతానేమో, కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పి. సో మొత్తానికి ఈ సినిమా చూసిన తర్వాత బేసిక్ గా మనల్ని తెగ భయపెట్టేసి అసలు మనం ఇదేంట్రా బాబు ఇలా భయపెట్టేస్తున్నారు అన్న కైండ్ ఆఫ్ సీన్లు ఏమి లేవు ఈ సినిమాలో. దెయ్యాలు భూతాలు అలాంటివి ఉంటాయి అనుకుంటారేమో, అలాంటివి అసలు లేనే లేవన్నమాట. మనకి ప్రాస్థెటిక్ మేకప్లు అలాంటివి కూడా ఈ సినిమాలో ఏమీ లేవు. ద వన్ రీజన్ వై ఐ వాచ్ దిస్ మూవీ ఈజ్ ఫర్ మాధవన్ యాక్టింగ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చించేశాడు అని చెప్పాలి. ఇంకా మన మూవీ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ మూవీ డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక కైండ్ ఆఫ్ మనకి చిల్స్, సెకండ్ హాఫ్ లో ఇంకొక కైండ్ ఆఫ్ చిల్స్ పట్టుకొచ్చారు. నాకు క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం టూ ఆబ్వియస్ క్లైమాక్స్ అయిపోయిందా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే అంతవరకు మనం సినిమా చూసిన తర్వాత చాలా మంది ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఇదే జరుగుతుంది అనుకున్నామో అక్కడ కొంచెం లైట్ గా ఒక చిన్న ట్విస్ట్ యాడ్ చేశారు ఆ ఆబ్వియస్ క్లైమాక్స్ కి. కాకపోతే మోస్ట్ ఆఫ్ అస్ విల్ బి గెస్సింగ్ వాట్ విల్ హ్యాపెన్ దేర్ అనమాట. కాకపోతే ఆ క్లైమాక్స్ వచ్చే ముందు వాట్ ఎవర్ సీన్స్ అయితే ఉంటాయో మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ డెఫినెట్ గా మనల్ని కొంచెం ఇబ్బంది పడతాయి. ఫస్ట్ హాఫ్ లో మాధవన్ ఒకసారి హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మాధవన్ చేసే యాక్టింగ్ కానీ, ఆ అమ్మాయిని జాన్వి అని చెప్పి ఆ క్యారెక్టర్ ని కొంచెం వసీకరణ్ అని చెప్పి అక్కడ ఆ క్యారెక్టర్ తో ఫ్యామిలీని పెట్టే ఇబ్బందులు కానీ డెఫినెట్ గా మనకి కొన్ని సీన్స్ అయితే ఆ అమ్మాయి మీద జాలి, ఓరి నాయనో ఇలా నిజంగానే జరిగితే ఏం జరుగుద్దిరా బాబు అన్న కైండ్ ఆఫ్ కొంచెం ఫియర్ అదైతే మనకి ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్లే పడింది అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందిరా అన్న క్యూరియాసిటీని అయితే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు జనరేట్ చేశారు. సెకండ్ హాఫ్ లో మోర్ ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన పెయిన్ కన్నా సెకండ్ హాఫ్ లో ఫిజికల్ పెయిన్ ఎక్కువైందేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం మెంటల్ గా ఇబ్బంది పడిన ఫ్యామిలీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఫిజికల్ గా కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు అనమాట. సెకండ్ హాఫ్ లో మనం చూస్తుంటే ఫ్యామిలీ పడే ఇబ్బందులకి మనం కూడా అబ్బా ఇంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఏంట్రా బాబు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాడేంట్రా బాబు మాధవన్ అనేటట్టు సెకండ్ హాఫ్ లో మాధవన్ యాక్టింగ్ కానీ అక్కడ జరిగే ఆ ఫైట్స్ కానీ కొన్ని సీన్స్ కానీ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే డెఫినెట్ గా కొంతమందిని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. నాట్ విత్ ద విజువల్స్, కాకపోతే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కానీ అక్కడ ప్రెజెంట్ చేసిన ఆ విధానం కానీ డెఫినెట్ గా కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఇంకా నేను చెప్పాను కదా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికే మూవీ గోస్ ఇన్ టు లిటిల్ బిట్ ఆఫ్ ఆబ్వియస్ టోన్. సో ఆబ్వియస్ క్లైమాక్స్ అనుకున్న వాళ్ళు ఈ సినిమాని ఒక రకంగా ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తారు. అండ్ ఆ క్లైమాక్స్ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ క్లైమాక్స్ ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు, క్లైమాక్స్ లో వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఆ ట్విస్ట్ ని కొంచెం రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఈ మూవీని ఇంకో రకంగా ఎంజాయ్ చేస్తారు. నాకు మాత్రం లాస్ట్ క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ మూవీ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఇచ్చుంటే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఇంకొంచెం ఒక కిక్ తో బయటకు వచ్చి ఉండేవాళ్ళం కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ హ్యాండ్స్ డౌన్ ఈ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరికైనా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాధవన్. హీ డిడ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ విత్ హిస్ ఎక్స్ప్రెషన్స్, విత్ హిస్ వాయిస్, విత్ హిస్ డైలాగ్స్, ఎవ్రీథింగ్. జ్యోతిక అండ్ అజయ్ వీళ్ళిద్దరూ కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఫాదర్ అండ్ మదర్ లాగా వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఎమోషన్స్ బాగానే చూపించారు. జ్యోతిక డిడ్ అ గ్రేట్ జాబ్. అజయ్ దేవగన్ కూడా మన దృశ్యం కైండ్ ఆఫ్ యాక్టింగ్ కొంచెం చేస్తూ, మరి అజయ్ దేవగన్ ఉంటే లాస్ట్ లో మరి కొంచెం యాక్షన్ అది ఇది ఉండాలి అన్నట్టు ఈ సీన్లు అవసరమా ఇప్పుడు ఈ సినిమాకి అనేటట్టు లాస్ట్ లో 2 సీన్లు పడినాయి అనమాట. మరి అజయ్ కాబట్టి ఆ సీన్లు పడినాయో అనుకోవాలి. బట్ అజయ్ దేవగన్ ఆల్సో డిడ్ డీసెంట్ జాబ్. జాన్వి ఆ క్యారెక్టర్ మాత్రం ఆ అమ్మాయి చించేసింది అని చెప్పాలి. బికాస్ ద హోల్ పెయిన్ ఆఫ్ దిస్ మూవీ కమ్స్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ అండ్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ హాఫ్ లో ఒకలాగా, సెకండ్ హాఫ్ లో ఒకలాగా చించింది యాక్టింగ్ అని చెప్పాలి. బుడ్డోడు ఒకడు ఉంటాడు అనమాట, వాడు కూడా మనకి ఈ సినిమాలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాడు, వాడు కూడా బాగానే చేశాడు. ఇంకా ఓవరాల్ గా మ్యూజిక్ యాక్చువల్లీ క్రియేటెడ్ చిల్స్ అని చెప్పాను, కానీ మ్యూజిక్ ప్లేడ్ అన్ ఈక్వల్ రోల్ టు టేక్ దిస్ మూవీ ఫార్వర్డ్. అల్టిమేట్ గా బాటమ్ లైన్ ఏమిటి అంటే శైతాన్ నాకు తెలిసి అబ్బా అసలు ఇది ఒక రకమైన అసలు ఏమైనా చించిందారా, అసలు బయటకు వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమిట్రా అన్న ఫీలింగ్ నాకైతే క్రియేట్ అవ్వలేదు. కానీ
ఫర్ మాధవన్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఆ వశీకరణ అన్న కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొని వాళ్ళు ఏదైతే మనకి చూపించారో అదైతే ఇంట్రెస్టింగ్ గానే చూపించారు. క్లైమాక్స్ ఇంకొంచెం డిఫరెంట్ గా తీసుకెళ్తే బాగుండేది. నాకు ఓవరాల్ కాన్సెప్ట్ మన కాశ్మోరా సినిమాని కొంచెం అటు ఇటు తిప్పి ఎగ్గొట్టి దిగ్గొట్టి ఇలా మనకి డిఫరెంట్ ఫార్మాట్ లో ఈ సినిమాలో తీసుకొచ్చారేమో అన్నట్టు ఉంది. కానీ ఇఫ్ యూ గైస్ వాంట్ టు వాచ్ ఇట్, యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఫర్ మాధవన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇంకా క్లైమాక్స్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఈ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి అదనమాట శైతాన్. ఈ సినిమా చూశాను కదా అని చెప్పి నేను ఇంకో హారర్ సినిమాకి రివ్యూ పెడతానని కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే దట్ ఈస్ వెరీ రాంగ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎందుకంటే ఈ గ్యాంగ్ నాకు మళ్ళీ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కాబట్టి. సో అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే చిన్న సినిమా పిచ్చాకి కూడా సబ్స్క్రైబ్ అయిపోండి. అదనమాట ఎవరైనా మీకు శైతాన్ లాగా వచ్చి కమెంట్లు అవి వేస్తుంటే మాత్రం ఫాలో అవ్వకండి, నా కమెంట్ మాత్రం ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అనే కమెంట్. ఓకే, థ్యాంక్ యూ, బై బై.